నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ రూరల్ మండల పరిషత్ ఎంపీపీ ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక ప్రొసీడింగ్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. కాకినాడ రూరల్ వైసీపీ పార్టీ ఎంపీటీసీలు రాకపోవడంతో వైసీపీ నుంచి జనసేనకు చేరిన 7 ఎంపీటీసీలు, జనసేన పార్టీకి చెందిన 3 ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంపీటీసీలు 12 మంది కలిపి ఎంపీపీగా నందిపాటి అనంతలక్ష్మిను మండల అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే మరి కళ్యాణ్ ఫోన్ చేసి సెలవులు తీసుకునే వాళ్ళు ఎవరినో ఇంప్లిమెంట్ చేసుకొని 3 రోజులు ఉంటాయి. ఇంకా పడుకోబెట్టే వాటర్ బాటిల్ ఎన్నికైనట్టుగా ధృవపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. ధన్యవాదం తెలుపుకుంటున్నాను. నా తోటి ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల గారితో కలిసి ఎల్లవేళలా కృషి చేస్తానని వారికి మాటిస్తున్నాను. జనసేన పార్టీకి మరొక విజయం, యునానిమస్ విజయం. ఇవాళ కాకినాడ రూరల్ మండలం అనంతలక్ష్మి గారి నందిపాటి, ఇవాళ మనకి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మీ వెనకాల నిలబడతాం, మనం కలిసి పనిచేద్దాం, ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా వెళ్దాం. వాళ్ళిద్దరూ కూడా అదే ధ్యేయంగా వెళ్తూ ఉన్నారు. 9 నెలలైనా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక 7 మాతో పాటు జతకడం జరిగింది. మరొక 2 కూడా బయటకు కలిశారు, రావడం లేట్ అయింది తప్ప. మొత్తం టోటల్గా 12 మంది ఇవాళ ఉన్నాం. మేము 12 మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారిని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే తిరుపతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులతో. కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని, ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎల్లవేళ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా
ఎంపీటీసీలతోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ